ఒకప్పుడు మన అమ్మమ్మలు ఏ నూనె వాడాలో గూగుల్లో వెతకలేదు, యూట్యూబ్లో వీడియోలు చూడలేదు, ఇన్స్టాగ్రామ్ డాక్టర్లను ఫాలో కాలేదు. అయినా వాళ్ళు బాగానే వంట చేసేవారు. కానీ నేడు ఒక వీడియో చూస్తే రిఫైన్డ్ ఆయిల్ విషం, మరొక వీడియో చూస్తే నెయ్యి తింటే జీవితమే మారిపోతుంది, ఇంకో వీడియో చూస్తే కొబ్బరి నూనె అన్ని సమస్యలకు పరిష్కారం. ఇప్పుడు నిజం ఏది? అసలు ఒక ప్రశ్న. ప్రపంచంలో కోట్ల మంది ప్రతిరోజు నూనె వాడుతున్నారు. అయితే నిజంగా ఒకే నూనె అంత ప్రమాదం అయితే ఇప్పటికీ దాన్ని ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే సమస్య చాలాసార్లు నూనెలో ఉండదు, దాన్ని ఎలా వాడుతున్నామన్న దానిలో ఉంటుంది. ఉదాహరణకు, స్టవ్ మీద నూనె పెట్టారు, కొద్దిసేపటికి పొగ రావటం మొదలైంది. చాలామంది ఇప్పుడు బాగా కాగింది అంటారు, కానీ అదే మొదటి హెచ్చరిక. పొగ అంటే నూనె తన గుణాలను కోల్పోవడం మొదలైందన్నమాట. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, అవును, ఇది ప్రాసెస్ చేయబడుతుంది, కానీ అందుకే ఎక్కువ వేడిని తట్టుకుంటుంది. అందుకే పూరీలు, బజ్జీలు, డీప్ ఫ్రై వంటల్లో ఎక్కువగా వాడతారు. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ నూనె, సహజ గుణాలు ఎక్కువ, రోజువారీ వంటలకు చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న ప్రశ్న. రేసింగ్ కారు కొనుగోలు చేసి పొలంలో నడుపుతామా? అలాగే ప్రతి నూనెకు ఒక పని ఉంటుంది, ప్రతి వంటకు ఒకే నూనె కాదు. ఇప్పుడు నెయ్యి, ఇది మంచిదే, కానీ మంచి ఆహారం అని చెప్పి ఎక్కువగా తింటే అది కూడా సమస్యే. మా తాతలు ఎక్కువ నెయ్యి తిన్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్కువ కదిలారు, అదే తేడా. ఇప్పుడు పామ్ ఆయిల్ పేరు వినగానే చాలామంది భయపడతారు, కానీ ఒకసారి మీ స్నాక్స్ అల్మారాను చూడండి. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, పామ్ ఆయిల్ నిజంగా ఎక్కడ ఉంది? నూనె సీసాలో కాదు, మన అలవాట్లలో. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం, ఒకే నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం. ఇది ఏ నూనె అయినా సరే మంచి ఆలోచన కాదు. అందుకే బయట బజ్జీలు తినేటప్పుడు జాగ్రత్త అంటారు, ఎందుకంటే మనకి బజ్జీ కనిపిస్తుంది, కానీ ఆ నూనె చరిత్ర కనిపించదు. ఇప్పుడు చివరి ప్రశ్న, ఏ నూనె బెస్ట్? ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీరు ఒక పేరు కోసం ఎదురు చూస్తుంటే అసలు పాయింట్ మిస్ అయ్యారు. ఆరోగ్యం ఒకే నూనె వల్ల రాదు. సరైన నూనె, సరైన వంట, సరైన పరిమాణం, ఈ మూడు కలిసి పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఏ నూనె వాడుతున్నాం అన్నది కంటే ఎంత నూనె వాడుతున్నాం అన్నది ఎక్కువ ముఖ్యం. మరి మీ ఇంట్లో మీరు మార్చబోయే మొదటి అలవాటు ఏది?